విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బొమ్మల దుకాణాలు దగ్ధమైన ఘటన మల్యాల మండలంలోని కొండగట్లో అర్ధరాత్రి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సుమారుగా 22 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి దుకాణాలు మూసివేసి పడుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డుపై చేరారు. బాధితుల కళ్ల ముందే తమ షాపులు కాలి బూడిదవడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ ఇంజిన్ సమయానికి రాకపోవడంతో అధిక మొత్తం ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. షాప్ పైనే జీవనం సాగిస్తున్నామని, షాప్స్ కాలిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. అక్కడ మళ్ళీ మాడుతుంది సార్. అసలు చూడదు మీరు ఈత చాలా ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇదంతా ఇంకా కాలుతూనే ఉంది. ఇంకొక 4 ఫైర్ ఇంజన్లు అయితే మినిమం అవసరం ఉంటుంది. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ మొత్తం అయిపోయింది. ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు.
ఇక్కడ వరకు ఫైర్ ఇంజిన్లు వచ్చేంత పరిస్థితే లేదు. ముందటి షాప్కే ఆ మంటల్ని కంట్రోల్ చేసే అంత లేదు. టైంకి రాలేరు, ఎవరు రాలేరు. మరి అనుకోకుండా ఇట్లా జరిగింది సంఘటన. మేము పడుకొని ఉన్నాము, మా పరిస్థితికి ఇంత ఘోరమైంది. ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షల సామాను ఉన్నాయి సార్. మేము నిన్ననే తెచ్చుకున్నాం, కొందరు ఇవాళ కూడా తెచ్చుకున్నారు. ఇంత ఘోరంగా పరిస్థితి అయితే మేము ఎట్లా సార్? మా పరిస్థితికి ఇంత ఘోరానికి వచ్చింది సార్. మేము ఏం చేయమంటావు సార్? మాకు ఎంత అప్పులు ఉన్నాయి, ఒక్కొక్కరికి లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి సార్. ఎట్లా ఏం కదా ఏం చేయమంటారు సార్? మా పరిస్థితికి ఇంతగానో వచ్చింది సార్. మీరు కూడా సాయం చేయండి సార్. మీరు ఏమన్నా ఉంటే. పిల్లలు ఉన్నారు, కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం సార్. ఏం ఒక్క వస్తువు కూడా లేదు మాకు. పేపర్లకు ఇట్లా అన్ని కాలిపోయినాయి. చదువుకున్న పిల్లలు ఉన్నారు సార్. ఈయన ఏ పరిస్థితి లేకుండా అయిపోయింది మాకు. మీరే చెప్పాలి సార్. ఏమన్నా ఉంటే ఆదుకోవడానికి మీరే ఉండాలి. ఇక చెప్పు. కొండగట్లో మా షాప్ మొత్తము షాక్ సర్కిల్ వల్ల మొత్తం కాలిపోయిందన్న. మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి. సమ్మక్క సీజన్ వల్ల మేము 20 రోజుల ముందుగానే మేము సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నాము. అదంతా నష్టపోయినామన్న. కొంచెం మీరే ఆదుకొని మమ్మల్ని, కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. అలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. అక్కడ 22 షాపులు మొత్తము కాలిపోయినాయి అన్న. ఏం లేదు, ఖాళీ మేము తెల్లారులేస్తే మా బతికేరు అదే అన్న. ఖాళీ కట్టుబట్టతోనే బయట ఉన్నాము. కాకపోతే మాకు ఇప్పుడు అసలు ఆదుకోవడానికి, మాకు తినడానికి తిండి కూడా మొత్తం మళ్ళీ అయిపోయిందని చూడాలి. కొంచెం మీరు మాకు కొంచెం మీరు మమ్మల్ని ఆదుకోవాలి. అందరూ మమ్మల్ని చూడాలని. మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. ఎంత నష్టపోయి ఉంటారు? 10 లక్షల దాకా 15 లక్షల దాకా నష్టపోయాం అన్న. ఇప్పుడు సమ్మక్క సీజన్ కాబట్టి మేము 1,50,000 దాకా మేము సామాన్ తీసుకొచ్చుకున్నాం. లేకున్నా వేరే కాడ తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాం అన్న. ఇప్పుడు మీరు కొంచెం చూడాలి మమ్మల్ని. మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు అన్న. మా పేరు నాగలక్ష్మి సార్. మేము 3 షాపులు సార్ మొత్తం కాలిపోయినాయి సార్. పొద్దున్న తెచ్చుకున్నాం సార్ 1,00,000 రూపాయల మాలు. పాత 2-3 లక్షల మాలు ఉన్నది. ఈ సీజన్ కాబట్టి తెచ్చిపెట్టుకున్నాం. ఏం లేకుండా అయిపోయింది. 3 షాపులు మొత్తం ఖాళీ బూడిద అయిపోయినాయి సార్. మాకేం లేకుండా అయిపోయింది. మీరేమన్నా చూడాలి. సామాన్ తెచ్చిన నిన్ననే పైసలు లేక ఇద్దరు తెచ్చిన సార్. మా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అందించాలి మాకు. మాకు దుకాణం మీదనే మా బతుకు దేరు మొత్తం. నేను కైకి చేసుకున్నట్టు లేకుంటే మేము కిరాయి ఉన్నాం సార్. మంచిగా 20,000 దాకా నష్టపోయినాం సార్.